So hello friends, welcome to NARESH Tech Official YouTube channel. So friends, मैं starting లో అయితే ఒక ప్రివ్యూ వీడియో చూసారు కదా. సో మన డ్రమ్ అనేది బీట్ అవుతుంటుంది. సో ఆ బీట్ కి తగ్గట్టుగా మన ఫోటోస్ అనేది సింక్ అవుతూ, సో డ్రమ్ బీట్ కి అయితే మన ఫోటోస్ అనేది సింక్ అవుతూ ఒక మ్యూజిక్ లాగా సో షేక్ అవుతుంటాయి అన్నట్టు. సో సేమ్ మీరు కూడా మీ ఫోటోస్ యూజ్ చేసుకొని మీరు స్టార్టింగ్ లో ప్రివ్యూలో చూసిన విధంగా ఒక డ్రమ్ బీట్ సింక్ వీడియో అనేది ఏదైనా క్రియేట్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ ఈ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ అవుతుంది. సో కాబట్టి మీరు కూడా మీకు నచ్చిన ఫోటోస్ యూజ్ చేసుకుని అటువంటి డ్రమ్ బీట్ సింక్ వీడియో అనేది ఏదైనా క్రియేట్ చేసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకుని మీకు ఒక రిజల్ట్ అనేటటువంటి అప్లికేషన్ అయితే ఉండాలి. సో మీరు ప్లే స్టోర్ నుండి సో ఈ రిజల్ట్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన వీడియోని ఏదైనా క్రియేట్ చేసుకోవాలి స్టార్ట్ చేద్దాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సో డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. సో మీరు లింక్ ద్వారా అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రిజల్ట్ యాప్ యూజ్ చేసి ఒక డ్రమ్ బీట్ సింక్ వీడియో ఏదైనా క్రియేట్ చేసుకో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు రిజల్ట్ యాప్ ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ అయితే ఇచ్చాను, లేదా మీరు ప్లే స్టోర్ నుండి కూడా యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీ రిజల్ట్ అనే యాప్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు యాప్ ని ఓపెన్ చేయండి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ సెంటర్ లో రెడ్ కలర్ లో ఒక లైన్ అయితే కనిపించేస్తుంటుంది. సో మీరు రెడ్ కలర్ లో ఉన్న బటన్ మీద ప్రెస్ చేసిన వెంటనే సో మీకు ఇక్కడ ఫర్ యూ అనేసి స్టార్టింగ్ లోనే మీకు ఇక్కడ డ్రమ్ బీట్ అనేసి ఇక్కడ డ్రమ్ సింబల్ ఉంది కదా. సో ఈ విధంగా ఉంటుంది. సో ఒకవేళ మీకు డ్రమ్ సింబల్ లేనట్టయితే పైన మీకు సెర్చ్ బార్ కనిపిస్తుంది, అందులోకి వెళ్ళి సో మీరు ఇక్కడ డ్రమ్ బీట్ అనేసి సెర్చ్ చేయండి. సో డ్రమ్ బీట్ అనేది సెర్చ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక డ్రమ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీరు ఈ డ్రమ్ బీట్ అనేసి ఒక డ్రమ్ సింబల్ ఈ టెంప్లెట్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడైతే మనకు స్టార్టింగ్ లో విధంగా డెమోస్ ఫోటోస్ అయితే చూపిస్తుంది. సో మీకు ఇక్కడ క్రియేటివ్ వీడియో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీ ఫోటోస్ తో మీరు క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ క్రియేటివ్ వీడియో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ మొత్తం ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఒక 13 ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటోస్ ఇక్కడ సెలెక్ట్ అప్ టు 13 మీడియా అనేస్తుంది కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ 13 ఫోటోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీరు కూడా ఈ విధంగా ఫోటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ చూపించడానికి మీకు ఈ విధంగా నేను కొన్ని ఫోటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం సెలక్షన్ రీచ్డ్ అనేసింది, అంటే 13 ఫోటోస్ సెలెక్ట్ చేసేసామన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు రెడ్ మార్క్ ఉంది కదా, ఇక్కడ రెడ్ మార్క్ మీద ప్రెస్ చేసిన వెంటనే సో మన ఫోటోస్తో వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకి ఈ విధంగా నేను సాంగ్ అయితే మ్యూట్ చేశాను, మనకు కాపీరైట్స్ ప్రాబ్లం అవుతుంది అనేసి. సో ఈ విధంగా అయితే మీ ఫోటోస్ అనేది చాలా స్మూత్గా అండ్ మనకు మ్యూజిక్ ఎలా వస్తే అలా చాలా ఫాస్ట్గా అయితే ఈ విధంగా ఫోటోస్ వస్తుంది. దీన్ని మీరు సేవ్ చేయడం కోసం ఇక్కడ సేవ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మనకి %100 వరకు వస్తే మన వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో చూసుకోవచ్చు, ఇప్పుడు మన వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోయింది. యువర్ వీడియో హ్యాస్ బీన్ సేవ్డ్ అనేసి వచ్చింది. సో మీరు ఈ విధంగా అయితే మీకు నచ్చిన ఫోటోస్ యూజ్ చేసుకొని ఇటువంటి వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.